నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ సునీత వివేక మర్డర్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మరి తన ఆవేదనను వ్యక్తం చేసింది. మరి 7 ఏళ్లుగా కూడా తనకు న్యాయం జరగలేదని, న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాను అంటూ ఆమె చెప్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఆమె చెప్పిన వెంటనే వైఎస్ అవినాష్ రెడ్డి ఏకంగా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం, మరి సునీతే గుండెపోటు కిందకి చిత్రీకరించిందంటూ ఆయన వ్యాఖ్యానించడం ఇవన్నీ కూడా చూసాం. తర్వాత వెంటనే వైఎస్ షర్మిల కూడా ప్రెస్ మీట్ నిర్వహించి అసలు ఆ రోజు ఏం జరిగింది, గుండెపోటు అని సునీతకి ఎలా తెలుస్తుంది, తను హైదరాబాద్ ఉంది కాబట్టి తనకి ఎలా తెలుస్తుంది అంటూ ఆమె కూడా వివరణ ఇచ్చారు. అసలు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అసలు అన్న అనే దానికే కలంకితగా మారారని చెప్పి షర్మిల గారు చెప్పారు. ఇవన్నీ ఒకలా ఉంటే మరో పక్క చూసుకున్నట్లయితే తెలంగాణ నుంచి ఒక నాయకుడిని, అదేవిధంగా ఏపీ నుంచి 2 నాయకుల్ని దింపి షర్మిలకు కౌంటర్ గా పనికి మాలిన చెల్లిగా ఉంది అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ కానివ్వండి, అసలు ఈ కలంకిత అన్న వర్సెస్ పనికి మాలిన చెల్లి ఎలా చూడాలి, అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. ముఖ్యమంత్రి అవ్వక ముందు జరిగినటువంటి హత్య, సొంత బాబాయ్ హత్య, ఒక మాజీ మంత్రి హత్య. కానీ అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు గడిచినా సరే అది ఎటూ తేలలేదు. మరి ఈ అంశం పైన ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. అటు 2 చెల్లెళ్ళేమో అసలు మాకేం తెలీదు, మాకు ఈ అన్నలు ఉండి వేస్ట్ అంటూ అవినాష్ రెడ్డిని, ఇటు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం, అసలు అన్న అనే పదానికే కలంకితగా మారారు అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి షర్మిల చెప్పడం. మరో పక్క చూసుకున్నట్లయితే తమల్ని టార్గెట్ చేస్తుంది, తమ రాజకీయంగా కూడా చాలా ధీటుగా ఎదుర్కొంటుంది అని చెప్పి అటు తెలంగాణ నుంచి ఇటు ఏపీ నుంచి నాయకుల్ని రంగంలోకి దింపి చెల్లెల్ని టార్గెట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా షర్మిల గారిని టార్గెట్ చేస్తున్నారు. ఈ వివేక మర్డర్ కేసు నుంచి ఈ టార్గెట్ల వరకు అటు పనికిమాలిన చెల్లి వర్సెస్ కలంకిత అన్న వరకు ఎలా చూడాలంటారు సార్ ఈ ఎపిసోడ్ ని మొత్తం? అంటే ఆ కుటుంబమే కళంకిత కుటుంబమా, ఆ ఫ్యామిలీయే పనికిమాలిన ఫ్యామిలీయా? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అన్న కళంకితుడు అయితే కుటుంబం కళంకితం, చెల్లి పనికిమాలింది అయితే ఫ్యామిలీయే పనికి మాలిందనే చర్చ ఇవాళ జనంలో. అంటే ఒకటి, నిన్న జగన్మోహన్ రెడ్డి వరుసనే 3 వదిలాడు. ఆయన నోరు తెరవడు, ఆయన దేనికి అసలు సమాధానం చెప్పడు. ఇక్కడ ఏది రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్, లేకపోతే సతీష్ రెడ్డి ప్రెస్ మీట్. ఎవరు ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి? తెలుగుదేశం పార్టీలో అక్కడ పోటీ చేసినాడు, ఇటు పక్కకు వచ్చి మీ వైపు చేరాడు. ఎవరి సతీష్ రెడ్డి? తెలుగుదేశం పార్టీ. రాజశేఖర రెడ్డి మీద పోటీ చేశాడు, జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేశాడు, తెలుగుదేశం నుంచి ఎమ్మెల్సీగా అయ్యాడు, కౌన్సిల్కి డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు. అంటే ఇప్పుడు వైసీపీలో ఎవ్వరు నోరు తెరవమంటున్నారా? షర్మిల లేకపోతే సునీత మీద నోరు తెరవమని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే వీళ్ళు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళని వదిలాడా? లేకపోతే మీరు అన్నట్టు అక్కడ తెలంగాణ నుంచి ఆ కొండ రాఘవరెడ్డి. అసలు వీళ్ళు 3 కూడా షర్మిల పేరుతో ఉన్న ఆస్తులు లిస్టు చదివారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఇల్లు అని, లేకపోతే పలానా ఎక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదో ఒక ప్లాంటు, లేకపోతే రెండో హైడ్రో పవర్ ప్రాజెక్టు, ఏమేమి ఉన్నాయి ఒక్క నిమిషం చెప్తా ఉండు. ఇడుపులపాయలో 51 ఎకరాలు, 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్, 22 మెగావాట్ల స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, లేకపోతే రాజ్ యువరాజ్ థియేటర్లు ఎక్కడ విజయవాడలో 35% వాటా షర్మిలదే, లేకపోతే విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్ 100% షర్మిలకే ఇచ్చారని ఎవరు చెప్తాడు? సతీష్ రెడ్డి చెప్తాడు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంకో 2 ఎక్స్ట్రాగా చెప్తాడు. రైల్వే కోడూరులో రాజారెడ్డి నివాసం ఉన్న ఇల్లు ఆమెకే ఇచ్చారు, పులివెందుల్లో 7 ఎకరాల 60 సెంటు ఆమెకే ఇచ్చారు, శెట్టిగుంటలో 90 ఎకరాలు షర్మిలకే ఇచ్చారని చెప్తాడు. ఇక ఈ లిస్ట్ అంతా మళ్ళీ రాఘవరెడ్డి కూడా చెప్పాడు. అసలు ఈ లిస్ట్ గతంలో సుబ్బారెడ్డిను ఎవరు విజయసాయిరెడ్డే చదివారు. ఆ రోజు ఏమంది విజయమ్మ? మేము మా పేరు మీద ఆస్తులు కొనుక్కోలేదు, పిల్లల పేరుతో ఆస్తులు కొన్నాం. మీరు షర్మిల పేరుతో కొన్న ఆస్తుల లిస్టు చదివారు, జగన్ పేరుతో కొన్న ఆస్తుల లిస్ట్ ఎందుకు చదవలేదు సాయిరెడ్డి అని అడిగింది. నువ్వు ఆడిటర్వి, నీకు అన్నీ తెలుసు, అటు రాజారెడ్డి దగ్గర రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసావు, జగన్ దగ్గర చేస్తున్నావు. సుబ్బారెడ్డి నువ్వు బంధువువి, నువ్వు అసలు ఈ ఒప్పందం మీద సంతకం కూడా పెట్టావు అని ఎవరు నిలదీసింది? ఓపెన్ లెటర్ రాసింది. ఎవరు? విజయమ్మ. ఇప్పుడు తను అంటుంది ఏంటి, ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఆస్తులు వీళ్ళు చదవట్లేదు. మరి విజయమ్మ
జగన్ పేరిట కొన్న ఆస్తుల లిస్టు ఇవాళ వదులుద్దా? సార్ అసలు ఇప్పుడు షర్మిల లిస్ట్ అయినా, వాళ్ళ చదవని లిస్ట్ అయినా, జగన్మోహన్ రెడ్డి లిస్ట్ అయినా, అసలు ఈ లిస్ట్ అంతా కూడా ఈ ఆస్తులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు కష్టపడి సంపాదించినాయా? అసలు ఈ ఆస్తులు ఏంటి? వీళ్ళు కొట్టుకోవడం ఏంటి? అసలు అవి ప్రజల ఆస్తులా? ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి హయాంలో, లేకపోతే వాళ్ళ తాత రాజారెడ్డి హయాంలో వాళ్ళకున్న ఆస్తులేంటి? ఒక టైంలో రాజశేఖర రెడ్డి ఏంటి అసలు, నేను అప్పుల్లో ఉన్నాను, నేను దివాళా తీశాను, ఇది క్రమబద్ధీకరించమని అప్లై చేసుకున్నాడు. ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఇది సాగర్ సొసైటీలో ఉన్నటువంటి ల్యాండ్ అది అమ్ముకుని నేను అప్పులు తీరుస్తాను, నాకు అనుమతి ఇవ్వండి, దాన్ని రెగ్యులరైజ్ చేయండి అని రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకి అర్జీ పెట్టుకున్నాడు. అప్పుల్లో ఉన్న కుటుంబం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వేల కోట్లు లక్షల కోట్లకు వచ్చేసింది. అంటే ఆ 5 ఏళ్లలో తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి దోపిడీ, సిబిఐ 43,000 కోట్ల అక్రమాస్తులను తేల్చింది. తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ వీళ్ళందరూ అయితే 1,00,000 కోట్లని పుస్తకాలు వేశారు. రాజా ఆఫ్ కరప్షన్ అని రాశారు. మైనింగ్ మాఫియా ఎ థ్రెట్ టు డెమోక్రసీ అని రాశారు. మొత్తం ఆధారాలతో సహా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి రాష్ట్రపతికి ఇచ్చారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇచ్చారు, ప్రధానమంత్రికి ఇచ్చారు, ఎంక్వైరీ చేయమన్నారు. అంటే క్విడ్ ప్రోకో 1.0 దాని ఫలితం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్, 16 నెలలు జైలుకి వెళ్ళాడు. అవన్నీ కొన్ని ఆస్తులు జప్తు కూడా చేసింది, సిబిఐ చేసింది, ఈడీ చేసింది. అదే 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు. ఇప్పుడు ఏది వీళ్ళు అంటుంది అదే ఏది, ఇప్పుడు షర్మిల ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి పేరిట ఆస్తుల లిస్టు చదువుద్దా? ఇందాక అన్నది అదే. నేను విజయం చెప్తారా, పలానా సండూర్ పవర్, లేకపోతే కార్మెలేషియా, భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, ఇదేంటిది సిలికాన్ బిల్డర్స్, క్లాసిక్ రియాలిటీ, సరస్వతి పవర్, ఆకాష్ ఎస్టేట్స్, హిముర్జా ఇన్ఫ్రా, మొత్తం ఆయన పేరిట ఉన్న కంపెనీల లిస్టులు చదువుతారా? ఎంతెంత వాల్యూ? అక్కడ 23 ఎకరాల్లో యలహంక ప్యాలెస్, వారం వారం వెళ్తుంటాడు. ఇక్కడ లోటస్ పాండ్, ఇక్కడ ఏంటి 60,000 స్క్వేర్ ఫీట్తో కట్టిన లోటస్ పాండ్ హైదరాబాద్ ప్యాలెస్, పులివెందుల ప్యాలెస్, లేకపోతే ఇడుపులపాయ ఎస్టేట్, కడప ప్యాలెస్. అసలు 5-6 రాష్ట్రాల్లో 9 నగరాల్లో ఈయనకు ప్యాలెస్లు ఉన్నాయన్నారు, తాడేపల్లి ప్యాలెస్తో సహా. ఆ లిస్ట్ అంతా విజయమ్మ చెప్పుద్దా, షర్మిల చెప్పుద్దా? ఎందుకంటే షర్మిల పేరిట ఆస్తులన్నీ వాళ్ళు చదువుతున్నటువంటి పరిస్థితుల్లో మీరన్నట్టుగానే లేదు, వాళ్ళు చెప్పినట్టుగానే ఒకడంటాడు సతీష్ రెడ్డి పెళ్ళై 30 ఏళ్ళు అయినా కూడా ఇంకా ఆస్తులు పంచుతారా అంటాడు. శివప్రసాద్ రెడ్డి, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఏమంటాడు, పెళ్ళై 15 ఏళ్ళు అయినాక అన్న ఆస్తులు ఇస్తాడా అంటారు. ఒకడు 30 ఏళ్ళు అంటాడు, ఒకడు 15 ఏళ్ళు అంటాడు. మరలా ముగ్గురు కలిసి ఏమని చెప్తారు, జగన్మోహన్ రెడ్డి కష్టార్జితం 230 కోట్లు వైట్ మనీ ఇచ్చాడు. అది విజయమ్మే చెప్పింది, మీరు చెప్పేదేముంది? విజయమ్మ రాసిన ఓపెన్ లెటర్లో ఏమని చెప్పింది, 2009లో ఆయన చనిపోయారు రాజశేఖర రెడ్డి, 10 ఏళ్ళు వీళ్ళు కలిసే ఉన్నారు ఉమ్మడి కుటుంబంగా. వాళ్ళ తల్లి చెప్తాను, 2019లో సీఎం అయ్యాడు, మొక్కులకి జెరూసలం వెళ్ళాం, విమానంలో పంచాయతీ, ఆస్తుల పంచాయతీ అతనే చెప్పాడు. ఇప్పటివరకు కలిసి ఉన్నాం పాప, ఇక ముందు మన పిల్లలు కలిసి ఉంటారని మనం చెప్పలేం. నాకు 2 అల్లుళ్ళు వస్తారు, నీకు కొడుకు అల్లుడు వస్తాడు, కోడలు వస్తుంది, పంచుకుందామని ప్రపోజల్ అతను పెట్టేసరికి వీళ్ళు ఆశ్చర్యపోయినట్టు, ఆ తర్వాత ఇది ఒప్పందం చేసుకున్నట్టు ఎంఓయు పెద్దల సమక్షంలో ఏంటది, ఆ ఒప్పందంలో భాగంగానే 200 కోట్లు డివిడెండ్ ఇచ్చాడు పాపకి అని ఎవరు చెప్పారు? తల్లే చెప్పింది. ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్పేదేంటి? ఈ ఆస్తులు పంపిణీ చేసిన ఆస్తులు కాదు, ఇప్పుడు షర్మిల పేరిట ఉన్నటువంటి ఆస్తులు వాళ్ళు కొడుకు పేరు పేరిట కొన్ని కొన్నారు, కూతురు పేరిట కొన్ని కొన్నారు. ఇప్పుడు నీ బాధ్యత, అన్నగా నీ బాధ్యత ఏంటి? ఆస్తులు తనకి ఇవ్వాల్సిన బాధ్యత నీదైతే, నువ్వు ఒక బాధ్యత లేని అన్నగా నీ తల్లే ఆ రోజు ఆ లెటర్లో చెప్పింది. ఒక కొడుకు, ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే
అన్యాయానికి గురవుతున్న బిడ్డకి నేను అండగా ఉన్నాను అని చెప్పింది. ఈ కలతలు ఏం మాసిపోతాయి. ఇంకా ఏదో అన్నది ఏంటి, ఎవరు ఈ విధంగా మీరు మాట్లాడొద్దు, మీరు ఈ విధంగా కామెంట్స్ చేయొద్దు నా కుటుంబం గురించి, నా పిల్లల గురించి. యేసయ్య సమాధానకర్త, అన్నీ యేసయ్యే పరిష్కరిస్తాడు, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ అనో ఏదో అన్నది. ఇప్పుడు ఇక్కడ ఏది అది బ్లడ్ కథ సరే, ఇప్పుడు బ్లడ్ అనగానే మనకు వివేక హత్య గుర్తొస్తుంది. ఇప్పుడు ఇవాళ మనీ ఈజ్ థిక్కర్ దాన్ బ్లడ్ కదా, అది జగన్మోహన్ రెడ్డి పాలసీ కదా. అందుకని షర్మిల తిట్టిందనమాట. అటు సునీతకి అన్యాయం చేసిన అన్నగా, ఇటు షర్మిలకి అన్యాయం చేసిన అన్నగా ఇవాళ కళంకిత అన్న. ఇప్పుడు వీళ్ళని పనికిమాలిన చెల్లెళ్ళు అంటున్నారు వాళ్ళు. ఏది ఇప్పుడు సిబిఐ విచారణ అడిగింది సునీత, నువ్వు కాదన్నావు. సిబిఐ విచారణకి వెళ్తే అవినాష్ బీజేపీలోకి వెళ్ళిపోతాడనో ఏదో కొత్త థియరీ చేశావు. ఇక ఏం చేయలేక మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయిన తర్వాత ఆమె చంద్రబాబుని అడిగింది విచారణ జరిపించండి అని. అరే చంద్రబాబు వంశన చేరింది సునీత అంటారా? కొడుకు శుభలేఖ ఇవ్వడానికి అన్ని పార్టీల నాయకుల్ని కలిసి ఇచ్చింది, పెళ్ళికి రండి అని పిలిచింది షర్మిల. అన్ని పార్టీల అధినేతల్ని ఇళ్ళకెళ్ళి ఇచ్చినట్టే చంద్రబాబు ఇంటికి వెళ్ళి కూడా ఇచ్చింది. పచ్చ చీర కట్టుకుని చంద్రబాబుని మెప్పించడానికి వెళ్ళిందని ఏ అన్న అంటాడమ్మా? ఈ అన్నదప్ప. వాళ్ళు అంటోంది అదే, ఎవరు పనికిమాలినాళ్ళు, ఎవరు కళంకితులు డిసైడ్ చేయాల్సింది విజయమ్మ డిసైడ్ చేయాలి, లేకపోతే జనం డిసైడ్ చేయాలి. ఇప్పుడు కళంకిత అన్న, పనికిమాలిన చెల్లి తేల్చాల్సింది జనమే. మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కలంకిత అన్నగా అనుకుంటున్నారా, లేదు అంటే షర్మిల గారిని పనికి మాలిన చెల్లిగా అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.